హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసాయిని. మీరు చూస్తున్నాను నాగసాయి కుమార్ కస్కూర్చి ఛానల్. ఇప్పుడు మన ప్రెసెంట్ అయితే సి లాంగ్వేజ్లో పార్ట్ 32లో ఉన్నాం. ఈ పార్ట్ 32లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాకా అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాం కదా, అందులోనే ఇంకో ఫేజ్ చూద్దాం ఇందులో. సో అదేంటంటే నేను ఒక వేరియబుల్ ఒకటి తీసుకుంటాను, ఒక వాల్యూ ఒకటి తీసుకుంటాను. ఆ రెండింటి మధ్య అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. సో ఆ కాన్సెప్ట్ అనేది ఈ పార్ట్ 32లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏం లేదు, ఒక వేరియబుల్ తీసుకుంటా అండ్ ఒక వాల్యూ తీసుకుంటా. అంటే ఇక్కడ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్లో కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆల్రెడీ గార్బేజ్ వాల్యూ. సో ఆ వాల్యూను మనం తీసుకున్న వాల్యూ మధ్య అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తా ఆ ప్రోగ్రామ్ అనేది ఇందులో డిస్కస్ చేద్దాం ఈ పార్ట్ 32లో. సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే టాపిక్ వచ్చేసి మన పార్ట్ వచ్చేసి సి లాంగ్వేజ్లో. సో ఒకసారి మ్యాక్సిమైజ్ చేస్తాను. సో పార్ట్ 32లో ఉన్నాం. ఈ పార్ట్ 32లో మన టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఒక ఫాంట్ సైజ్ తగ్గిస్తాను, కొంచెం ఇది మొత్తం కవర్ అవ్వట్లేదు కదా, అందుకని 24 పెట్టుకుంటున్నాను. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజింగ్ one variable along with one value. సో ఇంకా కొంచెం తగ్గిస్తాను, సైజు కవర్ అవ్వట్లేదు మొత్తం. సో 16 పెడుతున్నాను. సో అర్థమెటిక్ ఆపరేషన్ యూజింగ్ వన్ వేరియబుల్ అలాంగ్ విత్ వన్ వాల్యూ అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఒక వాల్యూ తీసుకున్నాం, ఆ రెండింటి మధ్య అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందు రఫ్గా చెప్తున్నాను, దీంట్లో నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్దాం. సపోజ్ నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఆ ఏకి వాల్యూ ఏది ఇవ్వట్లా, నేను ఇన్స్లైజ్ చేయట్లేదు వాల్యూ, అంటే ఏకి వాల్యూ ఏమి ఇవ్వట్లా. బై డిఫాల్ట్ ఏముంటుంది, మనం ఏమి ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూ అని ఉంటుంది కదా. సో ఆ గార్బేజ్ వాల్యూను మనం ఇప్పుడు విడిగా తీసుకున్న వాల్యూ రెండు కలిపి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. ఇక్కడ విడిగా తీసుకుంటాం అంటే అది కూడా వేరియబుల్లోకి అసైన్ చేయను, ఎట్లా తీసుకుంటాం డైరెక్ట్గా అవుట్పుట్ స్టేట్మెంట్లో అది ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఎంటర్ చేస్తాను నేను. సో అట్లా తీసుకున్న వాల్యూ సపోజ్ నేను 10 అని తీసుకున్న మామూలు వాల్యూ. ఏలో ఏముంటుంది మామూలుగా, ఏ కోడ్ గార్బేజ్ అనుకుందాం. ఇది మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏలో గార్బేజ్ వాల్యూ ఉంది అండ్ నేను ఒక వాల్యూ తీసుకున్నా, 10 అని తీసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ప్లస్ 10 అని నేను ఇస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఏలో ఉన్న వాల్యూ ప్లస్ ఈ 10 కూడా యాడ్ అయ్యి నాకు అవుట్పుట్ రావాలి ఆన్సర్. అదే ఏ మైనస్ 10 అని ఇస్తే ఏలో ఉన్న వాల్యూను ఈ 10 కలిసి అదే ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి నాకు అవుట్పుట్ అనేది రావాలి. సో అలా ఆ ఏ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్లో చెప్పాను. ఆ ఏకి మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే దానికి బై డిఫాల్ట్గా గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేము, ఒక్కోసారి ఒక్కో వాల్యూ అనేది ఉంటుంది. సో ఎందాక నేను ప్రీవియస్ పార్ట్లో కూడా చూపించాను. ఒక దాంట్లో చూసుకుంటే ఏకి 0 ఉంది, ఇంకో దాంట్లో చూసుకుంటే ఏకి 67 ఉంది. సో అలా మారుతూ ఉంటుంది మెమరీలో ఎలకేషన్ అనేది. సో మన గార్బేజ్ వాల్యూ అనేది చెప్పలేము కరెక్ట్గా ఎంత ఉంటుంది పర్టికులర్ గానీ. సో ఈ బేస్ మీద మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది మన కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో. ఓకే, ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. ముందు ఫాంట్ మార్చుకుంటున్నాను మన ప్రోగ్రామ్కి. ఇట్లా అయితే మనకి అంత బాగా చూడడానికి. మామూలుగా క్యాబ్రీలో పెట్టేసాను అండ్ ఫాంట్ కూడా సైజు బాగానే ఉందా, తగ్గిద్దాం. ఇంకా బోల్డ్లో ఉంది, 20 పెట్టుకుంటున్నాను. సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన కామెంట్ సెక్షన్లో రాసుకుందాం మన ప్రోగ్రామ్ ఏమేంటి అనేది. అర్థమెటిక్ ఆపరేషన్స్ using
one variable without value అంటే ఆ వితౌట్ వాల్యూ అంటే మన బై డిఫాల్ట్ ఏముంటుంది గార్బేజ్ వాల్యూ ఉంటుంది కదా దాంతో మనం పర్ఫామ్ చేస్తాం గార్బేజ్ వాల్యూ సో అండ్ ఆపరేషన్ యూజింగ్ వన్ వేరియబుల్ వితౌట్ వాల్యూ along with value taken by s మనం ఏదైతే వాల్యూ తీసుకుంటామో విడిగా ఆ దానికిను ఆ వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా దానికి ఉన్న గార్బేజ్ వాల్యూకి మధ్య అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేసే ప్రోగ్రామ్ ఇది సో అది నేను కామెంట్ లైన్లో రాస్తున్నాను సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి ఇక్కడ కావాల్సిన హెడర్ ఫైల్ ఏంటి stdio.h కదా ఇంకేం అవసరం లేదు ప్రస్తుతానికి సో అది ఇంక్లూడ్ చేసేద్దాం hash include stdio.h ఇంక్లూడ్ చేశాను తర్వాత మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తున్నాను void main అండ్ ఫ్లవర్ బేస్ ఓపెన్ చేశాను సో ఇక్కడ మనం డిక్లేర్ చేయాలి ఏంటిది మనం ఏమన్నాం మన కాన్సెప్ట్ ఏంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కానీ దాని వాల్యూ ఇవ్వము ఆ వాల్యూ ఇవ్వకోకుండా దాంట్లో బై డిఫాల్ట్ ఏదైతే గార్బేజ్ వాల్యూ ఉంటుందో దాన్ని యూస్ చేసి మనం ఇంకో వాల్యూ తీసుకుని ఆ రెండింటి మధ్య అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలనుకున్నాం కదా సో అందుకని నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను సపోజ్ ఇంటి ఎస్ అనుకున్నా పద్దాక ఏదేం తీసుకోవచ్చు కదా వద్దాక అదేందుకు అని నేను ఎస్ అని తీసుకున్నా ఏమైనా తీసుకోవచ్చు సో ఇంటి ఎస్ అని డిక్లేర్ చేశాను కానీ దానికి వాల్యూ ఏమి ఇన్స్లైజ్ చేయాల సో బై డిఫాల్ట్ దానికి ఏదైతే గార్బేజ్ వాల్యూ ఉంటుందో అదే కన్సిడర్ అవుతుంది దీంట్లో సో ఇంటి ఎస్ అని తీసుకున్నా దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి ఇంకో సైడ్ ఏంటి ఇందులో ఒకటేమో డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క గార్బేజ్ వాల్యూ అండ్ మనం తీసుకునే వాల్యూ సపోజ్ నేను 3 అని తీసుకుంటా ఈ ఎస్లో ఎంత ఉందో మనకు తెలియదు గార్బేజ్ వాల్యూ అది కూడా మనకు తెలియాలనుకోండి ఎంత ప్రస్తుతానికి ఎంత ఎస్లో గార్బేజ్ వాల్యూ ఉందనుకో దాన్ని అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా దాన్ని ఎస్ని ప్రింట్ చేస్తే దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది మనకు అవుట్పుట్లో కనబడుతుంది సో ఫస్ట్ అది ప్రింట్ చేద్దాం సో ప్రింట్ఎఫ్ యూస్ చేస్తున్నా the value of s అని పెడుతున్నా లేదా the garbage value of s అని పెడుతున్నా is value of s percentage d ఇంటీజర్ కదా పర్సంటేజ్ అని ఇచ్చాను కామా s కదా మనకి వేరియబుల్ సో s అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ s లో ఏదైతే గార్బేజ్ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుద్ది ఈ స్టెప్ మీనింగ్ అది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఎడిషన్ ఒకసారి సబ్ట్రాక్షన్ ఒకసారి అట్లా దాన్ని ప్రింట్ చేసేద్దాం ఓకే నేను ఫస్ట్ ఎడిషన్ కదా ప్రింట్ఎఫ్ ఎడిషన్ అని రాస్తున్నాను కోలన్ పర్సంటేజ్ డి కామా అంటే ఇప్పుడు ఎస్ ప్లస్ అన్నిటికీ ఒకే వాల్యూ తీసుకుంటున్నాం ఎందుకంటే మనకి వేరియేషన్ అనేది తెలియదు కదా సో ఎస్ ప్లస్ 3 అనుకుంటున్నాం s plus 3 క్లోజ్ చేసాను సో నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ కాబట్టి printf subtraction colon percentage d close inverted commas comma and s minus 3 ఇక్కడ అంటే సబ్ట్రాక్షన్ కదా s minus 3 అని తీసుకుంటారు సో printf నెక్స్ట్ వచ్చేసి multiplication colon percentage d comma s into 3 okay next printf division colon percentage d comma ఇక్కడ s/3 కదా s/3 okay and last వచ్చేసి modular division printf modular division colon percentage d comma s percentage 3 అంతే కదా ఇవే మనకి బేసిక్గా మనం చేసేది సో నెక్స్ట్ గెట్ సి చేసి క్లోజ్ చేసేస్తున్నాను ప్రోగ్రామ్ అనేది ఇది మన ప్రోగ్రామ్ సో ఇది వచ్చేసి ప్రోగ్రామ్ అనేది రాశాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దాన్ని సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్ సేవ్ అయితే చేద్దాం కంట్రోల్ ఎస్ అండ్ నేమ్ అయితే నాగా 3 అని ఇస్తాను naga3.c
ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే డాట్ సి ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ. సో డాట్ సి అని ఇచ్చాను, నాగా 3.c, అది డీలో సేవ్ చేశాను. ఓకే, ఇది మినిమైజ్ చేసుకుందాం. ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇది ఒక సైడ్ పెట్టుకుందాం. ప్రస్తుతానికి సి డ్రైవ్లో ఉంది దాని డైరెక్టరీ అనేది, దాన్ని డీలోకి మారుద్దాం. అండ్ డీలోకి వచ్చాం. మన సింటాక్స్ అండ్ కంపైలేషన్కి GCC స్పేస్ -o స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, నాగా 3 కదా మనం ఇచ్చింది, నాగా 3 స్పేస్ నాగా 3.c అంటే ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ సి. ఎంటర్ కొట్టా. సక్సెస్ఫుల్గా కంపైలేషన్ అంటే జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి, మనకి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుందిగా, నాగా 3 అని ఇచ్చా. ఎంటర్ కొట్టా. సో మనకు అవుట్పుట్ అనేది వచ్చింది, కానీ అంతా కలిపి వచ్చేసింది. ఎందుకంటే మనకు అక్కడ వైట్ స్పేస్ క్యారెక్టర్ సేమ్ యూజ్ చేయాలి ప్రోగ్రామ్లో, అందుకే మనకు అవుట్పుట్ అనేది కలిపి వచ్చేసింది. అక్కడ మనకి దానికి సపరేట్గా ఒకదాని కింద ఒకటి రావాలంటే స్లాష్ అని యూజ్ చేస్తాం. అదే పక్కనే ఒక మోనో స్పేస్ యూజ్ చేసి రావాలంటే స్టాప్ స్పేస్ యూజ్ చేస్తాం. సో నేను న్యూ లైన్ అనేది యూజ్ చేస్తున్నాను, ఒకదాని కింద ఒకటి రావాలనుకుంటున్నాను నేను అవుట్పుట్. సో న్యూ లైన్ అనేది నేను యూజ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి ప్రోగ్రామ్లోకి వెళ్ళి మారుద్దాం. సో ఈ పర్సెంటేజ్ ఈ పక్కన స్లాష్ అంటే ఒకదాని కింద ఒకటి రావాలనుకుంటున్నాను నేను అవుట్పుట్. పక్కన ఒకదాని పక్కన ఒకటి కొంచెం స్పేస్ ఇచ్చి రావాలంటే స్లాష్ టీ చేస్తే సరిపోతుంది. సో నాకు ఒకదాని కింద ఒకటి రావాలనుకుంటున్నాను కాబట్టి స్లాష్ అని ఇస్తున్నాను. సో ఓకే, స్లాష్ ఓకే, కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్, మళ్ళీ కంపైల్ చేద్దాం. కంపైల్ చేసా, ఎగ్జిక్యూట్ చేసా. సో దాని కింద ఒకటి వచ్చింది. సో ద గార్బేజ్ వాల్యూ ఆఫ్ ఎస్ అంటే ద గార్బేజ్ వాల్యూ ఏముంది, మన బై డిఫాల్ట్ ఏముంది, అసలు 0 ఉంది. ఆ గార్బేజ్ వాల్యూ అనేది ఏదైనా ఉండొచ్చు కదా. సరే ఈ సిచ్యువేషన్లో దానికి 0 ఉంది. ఇది ఈ లొకేషన్లో, అది ప్రెజెంట్ సిచ్యువేషన్లో. సో అది ఎందాక మీకు చెప్పినట్టు ప్రీవియస్ ప్రోగ్రామ్లో మళ్ళీ అదే ప్రోగ్రామ్ని వేరే కంపైలర్లో మారిస్తే ఆ వాల్యూ అనేది మారింది. ఎందా ఇక్కడ 0 ఉన్నది, అక్కడ 67 68 ఉంది. సో ఈ వాల్యూని బట్టి మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేసాం కాబట్టి దాని నుంచి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి మనం, అంతేగాని దానికి ఇందులో 0 ఉంది అందులో 68 ఉందని కాదు. సో ఫస్ట్ దాని వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. 0 + 3 ఎడిషన్ 3 కరెక్టే, 0 - 3 -3 కరెక్టే, అండ్ 0 × 3 0 కరెక్టే, అండ్ డివిజన్ 0 అండ్ మాడ్యులేట్ డివిజన్ కూడా 0. ఓకే, ద వాల్యూ అయితే కరెక్ట్గానే వచ్చినాయి. సో అంటే ఇలా కూడా చేయొచ్చు అర్థమెటిక్ ఆపరేషన్స్, అంటే గార్బేజ్ వాల్యూను మనం తీసుకున్న వాల్యూ యూస్ చేసి కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ చేశాను ఈ పార్ట్ 32లో. ఓకే, ఇది ఈ ప్రోగ్రామ్. ఇంకేమన్నా మీకు ఈ ప్రోగ్రామ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, నేనేమన్నా తప్పు చెప్పినా కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.